ఈ వాక్యములో ఉన్నటువంటి సత్యము మనము గ్రహించుకోవాలి అంటే ఈ వాక్యములో మన మనసు మన హృదయము పెట్టి నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉండగాక నమ్మి బాప్తిసం పొంది సంఘానికి వస్తూ 20 సంవత్సరాలు ఉన్నా కూడా ఏ ప్రయోజనం? ఏదో ఒక పండుగలో కొనసాగుతూనే ఉంది. స్వేచ్ఛ ఉండదు, స్వాతంత్రం ఉండదు. ఇప్పుడు సంఘానికి ఉన్న సమస్య ఇప్పుడేనే కాదు, అప్పటి నుంచి ఉన్న సమస్య. అందుకోసము మీకు నిజంగా నాకు శిష్యులు అవ్వాలని ఉందా? అయితే నా వాక్యంలో నిలిచి ఉండండి. అప్పుడు మీరు సత్యాన్ని గ్రహించుకుంటారు. ఎప్పుడైతే సత్యము తెలిసి తెలియక అరకొరగా తెలిసి సరిగ్గా గ్రహించుకోకుండా ఉన్నామో, ఒక విశ్వాసి అలా ఉన్నాడు, వెంటనే అపవాద శరీరంలో, మనసులో, ఆత్మలో, కుటుంబంలో, సంఘంలో, ఆర్థిక స్థితిగతుల్లో, పనిపాటుల్లో, అనేకమైన విషయాల్లో, జీవితంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా, అన్నింటిలోనూ అటాక్ చేయాలి. సరిగ్గా అప్పుడు మళ్ళీ మనకి స్వాతంత్రం కావాలి. స్వాతంత్రం అంటే ఏంటి? విడుదల కాదు. ఎస్,